ఇదిగోండి ఫ్రెండ్స్, బయలుదేరిపోయాం. అమ్మవారి దర్శనం 2 సార్లు చేసుకున్నాం. అదిగోండి తండ్రి కొడుకు కూతురు చూడండి ఎలా అవుతున్నారు. కొంచెం ఖాళీగానే ఉంది ఫ్రెండ్స్. అసలు రోజు బాగానే ఉంది. దర్శనం 2 సార్లు అయింది మాకు. ఇదిగోండి అసలు ఈ విజయవాడ అసలు చూస్తేనే కళ్ళు మళ్ళీపోతాయి. నిజంగా అమ్మ ఉన్నందుకు ఎంత అందమో లేకపోతే అసలు ఏంటో అర్థం అవుతుంది. కానీ ఆ తల్లి ఇక్కడ నిలవై ఉన్నందుకు అంత అందం అనుకుంటా. అసలు అదిగోండి మా మెడత అలసిపోయింది పాపం. అదిగోండి కృష్ణమ్మ అసలు ఎంత బాగుందో చూడండి. మన పాపాలన్నీ కడిగే తల్లి. అలానే మనం పాపం చేస్తున్నాం అని కాదు, మంచి కూడా మనకి తల్లి సమకూరుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అసలు చాలా అదృష్టం ఫ్రెండ్స్. ఈరోజు 2 సార్లు దర్శనం చేసుకున్నాం.
ఇప్పుడే వచ్చామండి. అమ్మవారి దర్శనం బాగా జరిగింది. అక్కడ కడుపు నిండా భోజనం చేసాము. 2 సార్లు దర్శనం కూడా చేసుకున్నాం. అక్కడ సంతర్పణ పెట్టినప్పుడు మనం విరాళం ఏమైనా ఇవ్వచ్చండి. ఏదో మాకు కలిగింది మేము ఇచ్చాము. మనం ఏ దేవస్థానానికి వెళ్ళినా ఏదో మనకు కలిగినది వేలు లక్షలు ఇవ్వవసరం లేదు. మనకి 100 కలిగితే 100, 200 కలిగితే 200, ఎంతకంత భోజనం చేసి చక్కగా కడుపు నిండా మనకు కలిగింది ఇచ్చేసి వద్దాం. అది మన పిల్లలకి పుణ్యంగా కాపాడు. ఆ దేవుడు ఈ దేవుడు అని తేడాలు ఏమీ లేవండి. అన్ని దేవుళ్ళు ఒకటే మనకి. మనందరి మీద అమ్మవారి ఆశీస్సులు శుభ్రంగా ఉండాలని, మనం శుభ్రంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సరే బాయ్ అండి, మరి ఉంటాను. బాయ్.